సందీపన్న అనేక ప్రోగ్రాంలు చాలా ప్రోగ్రాంలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాంలు చాలా సక్సెస్ చేశారు. చాలా అంటే వచ్చే కార్యకర్తలు కానీ పార్టీ అభిమానులను కానీ చాలా ఉత్తేజపరిచారు మీ పాటలతోటి. సో ఏంటి ఈ సభను ఉద్దేశించుకొని బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? మరి 25 సంవత్సరాల ఈ కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము ఒకవైపు సమైక్యవాదంలో తెలంగాణ ఎట్లా నలిగిపోయింది, ఈ తెలంగాణను విముక్తి చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క పోరాటాన్ని, వారి స్ఫూర్తిని, దశలలో తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే తను రగిల్చి ప్రజలకు ఒక దిశానిర్దేశం చేసిండో అట్లాంటి పార్టీ త్యాగాల గురించి, పార్టీ జెండా గురించి ఇట్లా అనేక అంశాలను క్రోడీకరిస్తూ రేపు వేదిక మీద పాడబోతున్నాం. సో అంటే ఇట్లాంటి పాటలు చూడొచ్చు సందీప్ అన్న గురించి. అంటే ఎందుకంటే ప్రజలు అంటే కేసీఆర్ గారిని చూసే ఆనందం ఎంతనో మీరు పాడే పాటల విషయంలో కూడా చాలామంది ఆ ఎంజాయ్మెంట్ అనేది చూస్తూ ఉంటారు. సో ఇట్లాంటి పాటలు ముందుకు రాబోతున్నాయి, ఏం చెప్తారు? అయితే పాటల విషయంలో కూడా చాలా ఇప్పుడు రెగ్యులర్గా యూట్యూబ్లలో వినపడే పాటలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని అవతల వ్యక్తులని సంబంధించింది కాకుండా ముఖ్యంగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి గులాబీ జెండా త్యాగాలను అనేక విషయాలను క్రోడీకరిస్తూ మిత్రుడు మాన్కోట ప్రసాద్ కావచ్చు, ఇటు దేశపతి సీనన్న కావచ్చు, ఇట్లా మాటల తిరుపతి కావచ్చు, ఇట్లా రస్మై బాలకృష్ణ, ఇట్లా అందరము ఎవరికి తోచిన విధంగా వాళ్ళ పాటలు కూడా ఈరోజు ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి అందించడం జరిగింది. కోట్ల గొంతులను ఏకం చేసింది జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసింది జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, చీకట్లను తొలగించిన జెండా, చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా. అమరవీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా, కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. ఆ రోజు ఒకే ఒక్కడయి తను రాజీనామా చేసి నా తెలంగాణ నాకు కావాలని తెలంగాణ బానిస సంఖ్యలు తెంచుకోవడం కోసము ఏ గులాబీ జెండా అయితే ఎత్తిండో ఇవాళ అదే గులాబీ జెండా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి రాష్ట్రంలో నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా తెలంగాణని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి జెండా గులాబీ జెండా బాపు కేసీఆర్ గారి నాయకత్వంలో. కాబట్టి ఇట్లా అనేక విషయాల మీద రేపు ప్రజల్ని కూడా మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఈ తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ ప్రభుత్వం తోటి వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోటి ఏ విధంగానైతే ఇబ్బంది పడుతున్నారో ఈ సభ వరకు కొద్దిగా దాన్ని తగ్గించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గొప్పతనం కావచ్చు, త్యాగాలు కావచ్చు, దీన్ని ఎక్కువ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నా, ఎందుకంటే ఏం చేసిల్లని బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల సంబరాలు చేస్తూ ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే మరి మీరేం చెప్తారు? మరి ఏం చేసింది అనేటువంటి బట్టెబాజీలకు ఏం చెప్తున్నా అంటే ఈరోజు తెలంగాణ PCC అధ్యక్షుడు వచ్చిందంటేనే కేసీఆర్ గారు ఆ రోజు తన పదవికి రాజీనామా చేసింది కాబట్టి ఒక తెలంగాణకు సపరేట్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉంది, ఒక తెలంగాణకు బీజేపీ రాష్ట్ర కమిటీ ఉన్నది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎక్కడ ఆంధ్రలో ఎవరో ఒకరు ఉండేది. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి తెలంగాణకు ఉన్నాడు. ఈరోజు బండి సంజయ్ తెలంగాణ కోట నుంచి కేంద్ర మంత్రిగా అయినంటనే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి తెలంగాణ నుంచి ఆయనకు కోట ఉంది, కిషన్ రెడ్డి వాళ్ళు. ఇట్లా అనేక విషయాలు వచ్చినటువంటి తెలంగాణలో ఇటు కాళేశ్వరం కావచ్చు, అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇటు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు, ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్ కావచ్చు, పోలీస్ ఆఫీసులు కావచ్చు, 1000 గురుకులాలు కావచ్చు, కళ్యాణలక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వేలాది పథకాలు ఉన్నాయి తెలంగాణలో. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఈరోజు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందని గడిచిన 10 సంవత్సరాల కాలాన్ని ముందుకు తీసుకొని వాళ్ళ రాష్ట్రాలని అభివృద్ధి చేసుకునేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి అనడానికి వాళ్ళకి నిజానికి ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి. ఎంతసేపటికి కేసీఆర్ని అంటే మనం ఏం మాట్లాడితే కేసీఆర్ గారి మీద ఏం మాట్లాడితే మనం ముందుకెళ్తాము, మీడియాలో మనం ఎక్కువ ట్రెండింగ్లో ఉంటామనే ఒక దుర్బుద్ధితోటి, పాడుబుద్ధితోటి ఇలా వాళ్ళు దునియా మాట్లాడతారు. కానీ ఏదేమైనా ప్రజలు మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని కోల్పోయినాము, మిస్ అయినాము. నిజానికి స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలతోటి కొంత ఎమ్మెల్యేలను ఓడగొట్టుకున్నాం, కానీ కేసీఆర్ని మేము ఓడగొట్టుకుంటలేమన్నట్టు ప్రజలు కొంత తప్పుడు ఆలోచనతోటి కొంత మిస్టేక్ చేసిరని వాళ్ళు ఇప్పుడు తమకు తాము ఇప్పుడు ఈ సభ కోసము 27వ తారీఖు సభ ఉంటుందని 25-30 రోజుల ముందు నుంచే 25 నుంచి మొదలు పెడితే 30వ తారీఖు వరకు జరగాల్సిన ఫంక్షన్స్ కూడా ప్రజలు వాయిదా వేసుకున్నారు. 27వ తారీఖు నాడు ఎట్లాగ సభ ఉంది కదా, మనకు సభ డిస్టర్బ్ కావద్దు కాబట్టి 27 తర్వాతకే మనం ఏదైనా కార్యక్రమం ఇళ్ళల్లో మంచి కావచ్చు, చెడు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, ఇట్లా అనేకంగా ప్రజలు వాళ్ళు సిద్ధమయ్యి
అయ్యి ఈ సభ కోసం వాళ్ళు పెట్టుకునే కార్యక్రమాలను కూడా కొంత పోస్ట్ పోన్ చేసుకొని ఈ సభ కోసం రెడీగా ఉన్నారు ప్రజలు రావడానికి. సో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయన్న? చూస్తుంటేనే ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. సో ఏర్పాట్ల విషయానికి వస్తే ఎందుకంటే 10 లక్షల మంది జనాభా వస్తున్నట్టే మినిమం జాగ్రత్త సేఫ్టీ అనేది చూసుకోవాలి కదా. సో ఎట్లా ఉన్నాయి మరి, మీరు చూసారా ఎట్లా ఉంది? నిజానికి 25 సంవత్సరాల ఇది గొప్ప పండుగ. అంటే బీఆర్ఎస్ పార్టీకే ఒక తరాన్ని, అంటే ఒక జనరేషన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వచ్చేటువంటి ప్రజలకి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా 10 లక్షల మంది మేము అంచనా వేసుకున్నాం. కానీ 10 లక్షలకు 15 లక్షల వాటర్ బాటిల్ సిద్ధంగా ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు ఇబ్బంది జరగకుండా ఉండాలని ప్రతి రోడ్డుకు ఒక మెడికల్ హెల్త్ క్యాంపును కూడా పెట్టడం జరిగింది. ఇట్లా అన్ని విధాలుగా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రోగ్రాంకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కరెంటుతోని ఇబ్బంది పెడుతుందని కూడా జనరేటర్లు ఎక్కడికక్కడ సిద్ధం చేసుకొని వచ్చేటువంటి ప్రజలకు, ముఖ్యంగా పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నేతృత్వంలో వాలంటీర్స్ను కూడా 2000 మందికి పైగా ఈ సభ ఏర్పాట్ల కోసము వచ్చేటువంటి ప్రజల్ని గ్యాలరీలలోకి తరలించడం కోసము వీవీఐపీ పాసులు కావచ్చు, వీఐపీ పాసులు కావచ్చు, ఇట్లా అన్ని విధాలుగా చాలా కంఫర్ట్గా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అంటేనే బహిరంగ సభలకు ఒక పెట్టినటువంటి కోట. భారతదేశంలోనే బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి బహిరంగ సభలు ఏ రాజకీయ పార్టీ పెట్టలే. ఇలా జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంత పెద్ద సభలు పెట్టినటువంటి చరిత్ర ఏ పార్టీకి లేదు, ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే. కాబట్టి పార్టీ సభలు పెట్టడంలో ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేదు, చాలా పెద్ద ఎత్తున రేపు జరగబోతుంది. సో అన్న సందీప్ అన్న, మీ నోట చాలా పాటలు విన్నాం కేసీఆర్ గారి విషయంలో కానీ, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సభలలో కానీ. సో మరి ఇప్పుడు మా ఛానల్ తరపున ఒక కేసీఆర్ గారి నుంచి ఒక మంచి పాట పాడితే మా ప్రేక్షకులు కూడా వింటారు. సో ఏం పాట పాడతారు? ఏంది ఇది? జిమ్మెదారి కోయిలో మాన్కోట ట్యూన్ చేసిండు, దేశపతన్న రాసిండు. జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిలో జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిలో జిమ్మెదారి కోయి జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలో నీ దారి నా దారి గులాబీల దారిలో జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలో నీ దారి నా దారి గులాబీల దారిలో జిమ్మెదారి. జై తెలంగాణ అని గొంతెత్తి పాడుకుంటూ గల్లు గల్లు గజ్జలాతో గంతులేసి ఆడుకుంటూ కేసీఆర్ బాటలోనే పిడికిలెత్తి కదులుదాము జమ్మెదారి, అరే జమ్మెదారి, జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిలో జమ్మెదారి కోయిలో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మా ప్రేక్షకులు కూడా మంచి పాట వినిపించారు. సో రేపటి సభ కూడా మీరు అనుకున్న విధంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. ఏదైతే వరంగల్ ఎల్కతుర్తి సభకు ఇక్కడ చాలామంది వచ్చేస్తున్నారు ఇప్పటికే. సో సభ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఏదైతే ఎలాంటి ప్రజలకు కానీ ఎవరికి కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిగా చేస్తూ ఉన్నారు. దగ్గర 10 లక్షల మందికి సరిపోయేంత ఫెసిలిటీస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగి, హెల్త్కి సంబంధించిన కానీ ఎలాంటి వాటర్ విషయంలో కానీ, ఎందుకంటే రేపు ఎండలు బాగా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా మంచిగా చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ. సో మరి రేపు ఎట్లా ఉండబోతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా చాలామంది ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. సో చూశారు కదా, ఏర్పాట్లు అయితే చాలా గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి రేపు చూద్దాం ఎట్లా ఉండబోతుంది. కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది, సంవత్సరంన్నర పాలన పూర్తయిపోయింది. సో ఈ సంవత్సరంన్నర నుండి కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారో అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఇలా అనేక మంది చాలామంది కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. సో ఎటకెలకి రేపు కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు. ఈ బహిరంగ సభలో ఏం మాట్లాడుతారనేది కూడా ఒక హాట్ టాపిక్గా మారుతూ ఉంది. సో మరి వేచి చూద్దాం రేపు ఎట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉండబోతుంది అనేది. సో ఇది ఇక్కడ పరిస్థితి, తాజా అప్డేట్స్. సో కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, వరంగల్.